ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము పెరటి గడప పేద ముత్తైదువ గడప అని చెప్పేసి అంటూ ఉంటారు. సహజంగా అంటుంటారు. ఎందుకంటారు? దానికి కారణం ఏమిటి అనంటే, ఇంటి గుమ్మం సింహద్వారం గడప మనం లక్ష్మీదేవిగా భావిస్తాం. యథార్థంగా లక్ష్మీదేవిగా భావించి వీలైతే కొద్దిమంది ప్రతిరోజు పసుపు రాసి బొట్టి పెడతారు. కొంతమంది గురువారం రోజు లక్ష్మీవారము అని చెప్పేసి ఆ రోజు పసుపు రాసి బొట్టి పెడతారు. కొంతమంది శుక్రవారం నాడు పెడతారు. పండుగలు పర్వదినాలు అన్నిటికీ మనం పెడుతూ ఉంటాము శుభ సూచకంగా. కానీ వెనక గడపని మాత్రం మనము అంటే దాన్ని పేద ముత్తైదువా అని అంటారు. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, వెనక గడపని కొంచెం సహజంగా దరిద్ర దేవతగా భావిస్తారు. యథార్థంగా దరిద్ర దేవతగా భావించి సహజంగా అందుకనే ఇండిపెండెంట్ హౌస్ ఉన్న వాళ్ళు లైట్లు వేసే ముందు ఇంటి సింహద్వారం డోర్ తీస్తారు, వెనక డోర్ గడి వేస్తారు, వెనక తలుపు కంపల్సరీ వేసి ఉంటుంది. అంటే ఈ లక్ష్మీదేవి బయటికి వెళ్లకుండా ఉంటుంది, వెనక వైపు వెళ్ళదు. ప్లస్ ఆ బయట నుంచి దరిద్ర దేవత, వెనక వాకి నుంచి దరిద్ర దేవత లోపలికి రాకూడదు అన్న కాన్సెప్ట్ నాన్న. అంతే తప్ప పెద్దవాడు చెప్పింది. ఈ రోజు మనము ఎవరో నిర్ణయించింది కాదు. ఇది మొదటి నుంచి కూడా అది ఆనవాయితీగా, మొదటి నుంచి కూడా ఇది ఒక నమ్మకంగా వస్తుంది. అందుకనే వెనకటిలో మన పెద్దవాళ్ళు తెలియచేస్తుండేవాడు, ఒక వ్యక్తిని ధనలక్ష్మి దరిద్రలక్ష్మి అంటే జ్యేష్ఠాలక్ష్మి, ధనలక్ష్మి జ్యేష్ఠాలక్ష్మి వీడిద్దరు పక్కపక్కన ఉండి దరిద్ర దేవత అంటారు. ధనదేవత దరిద్ర దేవత నిలబడి మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉంటారో చెప్పు స్వామి అని అంటారు. అడుగుతారట. ఒక యథార్థంగా ఒక సేటుని అడుగుతారట, మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నారు అని. ఆ సేటు ఆ స్వామి చెప్తాడట, ధనలక్ష్మిని నువ్వు లోపలికి నడిచి వచ్చేటప్పుడు అందంగా ఉంటావు అని అంటాట. ఆ దరిద్ర దేవతని నువ్వు వెనక నుంచి అందంగా ఉంటావు, నువ్వు ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటావు కదా, ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు అందంగా ఉంటావు, వెనక వైపు నుంచి చూస్తేనే నువ్వు అందంగా ఉంటావు అని. అంటే ఎంత తెలివిగా సమాధానం చెప్పినట్టు ఆ వ్యక్తి, చాలా తెలివిగా సమాధానం చెప్పినట్టు ఆ స్వామి చాలా తెలివిగా చెప్పినట్టు. ధనదేవత లోపలికి వచ్చేప్పుడు అందంగా ఉంటుంది, దరిద్ర దేవత బయటికి వెళ్ళేటప్పుడు అందంగా ఉంటుంది అని. అంటే సహజంగా ఇది ఆ వ్యక్తి తెలివితేటలు ఒకటి. మనం కూడా ఏమిటనంటే ఆ వెనక వైపు నుంచి అంటే ఎక్కడైతే నీట్గా ఉండదో దాని అర్థం. అందుకే వెనకటి వాళ్ళు చెత్త చెదరాలు లేకుండా ఉండాలి, నీట్గా చూసుకోవాలంటారు. వెనక వైపు కూడా యథార్థంగా వెనక వైపు కూడా గడపకి పసుపు రాయటము, బొట్టు పెట్టడము, ముందు కాస్త నీళ్లు చల్లేసి ముగ్గు వేయటము, నీట్గా ఉంచుకోవటము మంచిది. ఉంటే ఎటు చూసినా మనకి లక్ష్మీ అమ్మవారే కనబడాలి అని, అందంగా కనబడాలి అని, మన వాకిలి అందంగా ఉండాలి, చుట్టుపక్కల మొత్తం కూడా అందంగా ఉండాలి. ఆ ఇల్లు కూడా యథార్థంగా అంటే మేము వాస్తుపరంగా తెలియచేసేది. యథార్థంగా ప్రొఫెషన్ నాది, వాస్తు అనేది కూడా చూడటం జరుగుతుంది. కాకపోతే హౌస్ విజిటింగ్ అనేది ఉండదు, అంతే తప్పించి ఇల్లు వాస్తు చూడటం అనేది కూడా ఉంటుంది. సరే, ఎనీహౌ వాస్తు పరంగా మేము తెలియజేసేది, ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్న వాళ్ళు 4 వైపులా కూడా నీట్ గా ఉండాలి. 4 వైపులా అంటే ఇంటి చుట్టూ కూడా ప్రదక్షిణం చేసినట్టుగా ఉంటే మంచిది అని చెప్పేసి యథార్థంగా చాలా చాలా మంచిది. సరే, వాస్తు పరంగా కొలతలు మెజర్మెంట్స్ అనేది సహజంగా అందరికీ తెలుసు. లేదు సందేహం ఉంది అంటే తెలుసుకోవడానికి వస్తుంటారు అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు. ఆ విధంగా నీట్ గా శుభ్రంగా ఉంచుకోవటం వలన యథార్థంగా లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. ధనలక్ష్మి ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటుంది. పరిసరాలంతా కూడా నీట్గా ఉండాలి. పనికిరాని చెత్త అనేది బయటపడేయాలి. కొంతమందిని గమనిస్తూ ఉంటే వాళ్ళకి ఏంటంటే ఒక సెంటిమెంట్, పెళ్ళైన నాటి నుంచి ఒక స్పూన్తో సహా ఏమేమి ఉంచారో ఎవ్రీథింగ్ ఉంటాయి. పుస్తకాలు అయిపోయినవి అనేవి కూడా అలాగే దాచిపెట్టుకొని ఉంటూ ఉంటాయి. అలాగే ఏవి బయట పడేయరు. పాడైపోయింది కూడా మాకు సెంటిమెంట్ అని చెప్పేసి అలాగే ఉంచుతారు. దాంతో పేరుకుపోతూ ఉంటాయి. అంతకంటే ఏం లేదు. చెత్త చెదారాలు బాగా పేరుకుపోతాయి నాన్న. అలా కాకుండా ఎప్పటికప్పుడు నీట్ గా ఉంచుకుంటూ ఉంటే మీకు అవసరమైన ఉంచుకోండి, అనవసరమైనది తీసేయండి. అందుకనే సహజంగా భోగి మంటలు అని కానీ, హోలీ పండుగప్పుడు కామదహనం చేస్తూ ఉంటాం, అప్పుడు కానీ పడేస్తూ ఉంటారు పనికిరాని వస్తువులన్నీ కూడా అందులో పడేసి కాల్చేస్తుంటారు. అదేమి తప్పు అపరాధం ఏమీ కాదు. మీకు పనికిరాని వస్తువులు తీసేయండి, ఇల్లు అందంగా ఉంటుంది. ప్లస్ జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉండదు, యథార్థంగా జ్యేష్ఠాలక్ష్మి ఉండదు ఇంట్లో. అలా ఏంటంటే లక్ష్మీదేవి, ధనలక్ష్మి ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉండాలి. దరిద్ర దేవత ఎప్పుడు బయటికి వెళ్ళిపోవాలి. దరిద్రం అనేది ఉండదు, బయట పంపించాలి. దరిద్ర లక్ష్మి ఎప్పుడు వెళ్ళిపోవాలి, ధనలక్ష్మి మాత్రమే లోపల ఉండాలి. సో మనం వీలైనంత వరకు కూడా మనమే ఆలోచించుకోవాలి, ఇది అవసరమా ఇది అనవసరమా ఆలోచించుకొని మీరు చేస్తే
డెఫినెట్ గా ధనానికి లోటు అనేది ఉండదు. అంటే వెనకటిలో అనడానికి గల కారణం తెలియచేశాను. అంటే వెనక గడపని పేద ముత్తైదు గడప అని చెప్పేసి అనేవాడు, పేద ముత్తైదువా అనేవాళ్ళు. ఎందుకంటారమ్మా అన్న ఎవరికైనా సందేహం ఉంటే వివరణ అనేది తెలియచేయటం జరిగింది.